హాయ్ అండి అందరికీ. ఈజీగా కీమా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. మసాలాలు అట్లా ఏవి లేకుండా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. కీమాని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నా. ఇది సింపుల్గా అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను మసాలాలు అట్లా ఏవి యాడ్ చేయట్లేదు. ఎక్కువ మసాలా స్పైసెస్ మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి చాలా వరకు మసాలాలు ఏవి వేయట్లేదు. అందుకే ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది పెద్ద కష్టం ఏం కాదన్నట్లు. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని బాగా దోరగా వేయించుకోవాలండి. ఇందులోకి చాలామంది ఏం చేస్తారంటే కీమాలోకి పేస్ట్ కూడా వేస్తారు. ఏం పేస్ట్ వేస్తారంటే బాదం పేస్ట్ కానీ కాజు పేస్ట్ కానీ వేస్తారు. అలా వేయడం కూడా బాగానే ఉంటుంది, కానీ ఇలా చేస్తే మంచిగా మటన్ ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి అవేవి యాడ్ చేయట్లేదు నేను. ఎల్లిపాయలు అయితే దోరగా వేయించుకోవాలి. ఇలా ఎల్లిపాయలు మొత్తం నూనెలో మంచిగా మగ్గేలాగా దోరగా వేయించుకోవాలి. ఎల్లిపాయలు త్వరగా వేగాలి అంటే ఎల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం చిటికెడు సాల్ట్ వేసినా కూడా త్వరగా మగ్గుతాయి అన్నట్లు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్లో మంచిగా ఎల్లిపాయలు వేగనివ్వాలి ఫస్ట్. తర్వాత ఈ మటన్ని మొత్తము అందులోకి వేసేసేయాలి. మొత్తం వాటర్ తీసేసి వేసేసేయాలి. ఆ తీసేసిన వాటర్ని అలానే కుక్కర్లోనే ఉంచేసేయండి. ఆ వాటర్ పాడేయొద్దు. మటన్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, అది పాడేయకుండా అలానే ఉంచండి అందులోనే. ఇప్పుడు మటన్ మొత్తము ఒక 2 విజిల్సే వచ్చింది కాబట్టి కొంచెం వరకే ఉడికింటుంది, ఎక్కువ ఉడికి ఉండదు కాబట్టి మంచిగా ఉల్లిపాయలు వేసుకొని మొత్తం కలిపేసేయాలి ఇందులో. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కొద్దిగా వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఎక్కువ అయితే కష్టం అవుతుంది, తక్కువ అయినా పర్లేదు. ఏ కర్రీస్లో అయినా కూడా మంచిగా సాల్ట్ కలిసేలాగా మొత్తం కలుపుకోండి కీమాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయాలండి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం వేయాలి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గనివ్వాలండి. ఇలా వేయాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడే అందులోనే వేస్తారు. అలా కూడా వేయొచ్చు. కాకపోతే ఇలా వేయడం వల్ల మటన్కి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్లు. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము మటన్కి ఇంకా తర్వాత ఉల్లిపాయలకి మొత్తానికి పట్టుకుంటుంది కాబట్టి ఇలా వేస్తే బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మంట మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం మీద పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇందులో టమాటా అట్లా కొబ్బరి పొడి అవి ఏవి వేయట్లేదండి నేను. చివరిలో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి వేస్తాను అంతే. ఎక్కువ మసాలాలు ఏవి యాడ్ చేయట్లేదు. ఇది కీమా కదా, చిన్న చిన్న ముక్కలు ఉంటుంది. అన్ని మసాలాలు వేసేసరికి అసలు ఏం కనిపించకుండా పోతుంది కాబట్టి నేను ఏం వేయట్లేదు. ఇదిగో కారం అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. దీంట్లో కొంచెం స్పైసీ బాగుంటేనే బాగుంటుందండి. మటన్ కానీ ఏమన్నా మనం పచ్చళ్ళు చేసినప్పుడు స్పైసీగా ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది కాబట్టి కారం అయితే నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నా. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా టేస్ట్గా ఉంటుంది కదా నాన్ వెజ్ ఏదైనా సరే. ఇంకొక 1/2 స్పూన్ వరకు వేస్తున్నా. ఈ కారం పచ్చి వాసన పోయే వరకు మంట చిన్నగా పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం నుంచి చిన్నగా పెట్టుకొని మొత్తం ఫ్రై చేయాలి ఇలా. ఇది మొత్తం ఫ్రై అయింది కదా. ఫ్రై అయిన తర్వాత మనం మటన్ ఉడికించి పక్కకు పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, మటన్ వాటర్ పారేయకుండా అలానే పెట్టాం కదా, ఆ వాటర్ ఇందులో పోసేయండి. ఎందుకంటే మనం 2 విజిల్స్ వచ్చే వరకే ఉడికించాం కదా మటను. కొన్ని వాటర్ పోసి ఉడికించాలి. ఇవన్నీ మనం ఇప్పుడు వేసాం కదా, ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు, అవన్నీ మంచిగా మటన్తో పాటు ఉడకాలన్నట్టు. ఇప్పుడు మంట సిమ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉడుకుతుంది చూడండి. ఇట్లా మంచిగా ఉడికేటప్పుడు ఆయిల్ అనేది సపరేట్గా అవుతుంది. ఇది చిన్న మెంతెం కూర అండి. చిన్న మెంతెం కూర దొరకకపోతే పెద్దదైనా వేసుకోవచ్చు. చిన్న కట్ చేసి ఒక కట్ట వేస్తున్నా నేను. ఇది మెంతెం కూర వేయడం వల్ల మటన్ కీమా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి అరోమా కూడా వస్తుంది ఉడికేటప్పుడు. ఇదైతే
ఒక్క కట్ట అయితే వేస్తున్నా నేను. 1/2 కిలో మటన్ కీమాకి ఒక కట్ట వేస్తున్నా. ఒకవేళ మటన్ కీమా ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంకొక 5 to 10 మినిట్స్ ఉడకనిద్దాం. 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూశారు కదా, ఇలా మొత్తం అయితే కుక్ అవుతుంది. కొంచెం కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడి కొంచెం వేస్తున్నా నేను. ఈ కొబ్బరి పొడి ఒకటే వేసాను నేను. యాలకులు, లవంగాలు, మటన్ మసాలా అవి ఏవి వేయట్లేదు. ఇది ఒకటే వేసాను అన్నమాట. మనము మటన్లో కానీ దేంట్లో అయినా సరే మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు మెంతెం కూర వేసినప్పుడు కరివేపాకు వేయకూడదండి. కరివేపాకు మెంతెం కూర అనేది కాంబినేషన్ చేదుగా అవుతుంది కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీర ఒకటే వేస్తున్నా. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనము కుక్కర్లో సగభాగమై ఉడికించాలి, మిగతాది సగం అంతా ఇలా చేసుకోవాలి. ఈ మటన్ కీమాలోకి చపాతీ పుల్కా అయితే జొన్న రొట్టె కానీ చపాతీ కానీ పుల్కా కానీ ఏదైనా కానీ ఈ కీమాలోకి చాలా బాగుంటుందండి. రైస్లో కన్నా ఇట్లా రోటీలో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అందుకే నేనైతే ఇంట్లోకి చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నా. వేడి వేడి కీమా రెడీ అయిపోయింది, చపాతీ కూడా రెడీ అయిపోయింది. చపాతీ కీమా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోకి జొన్న రొట్టె ఉండాలి, ఇంకా సూపర్ ఉంటుందండి. జొన్న రొట్టెలో ఏ నాన్ వెజ్ తిన్నా కూడా చాలా బాగుంటుంది. అందులో జొన్న రొట్టె హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చాలా వరకు అయితే ఊర్లో నాన్ వెజ్ చేశారంటే కంపల్సరీ జొన్న రొట్టె చేస్తారు. ఆ కాంబినేషనే సూపర్ ఉంటుంది. ఇక్కడ మనకి సిటీలో అంతా కుదరదు కాబట్టి టైంకి ఎక్కువ శాతం చపాతీ చేస్తాం. అందులో నాకు జొన్న రొట్టె కూడా రాదు, అందుకనేసి చపాతీ అయితే రెడీ చేస్తున్నా నేను. వేడి వేడి చపాతీ అయితే రెడీ అయిపోయింది. సండే స్పెషల్ ఇవాళ కీమా ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేసేసాను. కీమా సింపుల్గా అండి, చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా మసాలాలు అవి ఇవి ఏమీ యాడ్ చేయలేదు. ఇంట్లో ఉన్న ఉప్పు కారంతో చేశాను కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. అసలు కుక్కర్లో ఎక్కువ శాతం ఉడకనియకుండా సింపుల్గా చేసేస్తే అయిపోతుంది. కీమా చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.